గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. జై గురుదత్త గురుదత్త పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్యాశీస్సులతో ఖమ్మం ఎస్జీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ బస్ డిపో వెనుక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో సామూహిక అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం సాంప్రదాయ పద్ధతిలో అత్యంత నియమనిష్ఠులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం సద్భక్తులకు ఎస్జీఎస్ ట్రస్ట్ సత్సంగం ప్రతినిధులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థదక్ష భిక్ష వితరణ చేశారు. అనంతరం ఆచార్యులు సుబ్రహ్మణ్యం ట్రస్ట్ ప్రధాన బాధ్యులు గోవిందరావు మాట్లాడారు. అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం విశిష్టతను వివరించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జూలై 21న గురు పౌర్ణమి, 27న అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని వారు కోరారు. కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు, వజనేపల్లి నరసింహారావు, బిజ్జాల ఈశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. ఇట్లు జీవించి ఉన్నంతకాలం సంవత్సరమైన చేయవలను. ఇట్లు రాత్రి నాటి సంగీతాదులు జాగరణ చేసి తెల్లవారి నవమి నాడు వల్లాడించవలను. ఇట్లు ప్రతి సంవత్సరము శ్రద్ధాభక్తితో వ్రతం ఆచరించేవారు పాపములు అన్నీ కూడా కలుగును. వారి కుటుంబం వృద్ధి చెందును. వారికి విష్ణువు ప్రసన్నగును. 7 దినంలో మంచి ఆరోగ్యం కలుగును. తర్వాత మోక్షం వచ్చును. ధర్మరాజా, ఇప్పుడు నీకు చెప్పిన ఈ పాపహరవకు బారగుదురు. శ్రీగురు పలికిన వత్సా దీపక నీకు రక్తగతులు వివరించింది. ఎంబాసు నుంచే ఓడిపోయిన దేవతలు ఎట్లు రక్షింపబడినవు. ఆయనకు అనఘుడు అను పేరు ఎట్లు వచ్చును. ఆయన యోగచర్య ఎట్టుదు. ఆయన ఇచ్చు వరములు ఎట్టువు అనగా ఏమి కావాలి చెప్పదను చేసుకుంటున్నాము. ఆ రోజు కూడా వచ్చి అలాగే ఎందుకంటే విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినసిది, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినసిది. ఇంకా గురువు గారి దగ్గర చెప్పలేదు. ఇంకా గురువు దగ్గర పాపం చేద్దాన్ని చేస్తాడు ఆయన. విష్ణు కనుక శివుడి దగ్గరికి వెళ్ళి సహస్రనామం చెప్తున్నారు కదా, అందుకని ఒక మాట చెప్పాలనిపించింది. చెప్తూ అనఘ అనఘ అన్నారు. మీరు అనఘాష్టమి వ్రతం అంటున్నారే తప్ప దత్తాత్రేయ అంటే పెద్దపీట ఎవరికి వేశారు? అనఘాకి. ఎవరికి? స్త్రీకే వేశారు. ఏ కుటుంబంలో అయినా సరే సమాజంలో స్త్రీ ప్రథమ. కనపడకుండా ఉన్నవాడు ఎవరు అంటే పరమాత్మ. ఆయన చూసే మన యొక్క చిన్న శక్తికి, దృశ్య శక్తికి కనపడేటువంటి ప్రపంచం అంతా పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి ఆ అమ్మ అనఘ. అయితే చక్రవర్తి నౌజాయ సార్వభౌమాయ మంగళం. జై గురుదత్త. జై గురుదత్త. రాజా రామచంద్ర భగవాన్ పరమానసుత హనుమాన్ నారాయణ మహాజయ సమర్పయామి. వేదోక్త దివ్య సువర్ణ मंत्र शब्दे पापम पापकर्मः भावात्मा भवसमः कायमात्रव्याजवासना गरुद्रानिधा श्रवणमास्ते तमेव श्रवणमम तस्मात् कार्यभावेन रक्षरक्ष महेश्वर रक्ष रक्ष जगदीश्वरा मनसा अनघा देवी अनघस्वामी मा वेदावलंदर स्मृत्या नामोक्तित पूजा क्रिया देव नमस्तुभ्यं विष्णु महेशाना ओर देव अनघात्मका त्रैवर्णिक नमस्तुभ्यं ओर देव ఎందుకంటే టైం మరి లేట్ అయితే కానీ 2వ తేదీ పూజ ఒకసారి గుర్తుంచుకోండి. 10:30 ఉండాలి. 11 గంటల పూజ స్టార్ట్ అవుతుంది. 1 గంటల అయిపోతుంది. ప్రశ్న పూజ చేసి వెళ్ళిపోవచ్చు. మయా దాసోహం ఇతి బుద్ధి ఆత్మనామనాథం విహితం. జై గురుదత్త. శ్రీ గురుదత్త శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆశీస్సులతోని ఇవాళ మనం అనగాష్టమి వ్రతం దిగ్విజయంగా నిర్వహించుకున్నాము. అలాగే వచ్చే నెల అంటే జూలై 21/7/24 సంవత్సరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఈ ప్రతి నెల అనగాష్టమి జరిగే ప్రదేశంలోనే గురు పౌర్ణమి వేడుకలు జరుగుతాయి. కాబట్టి భక్త సమూహం మొత్తం అంటే దత్తభక్తులు కానీ ఇతర భక్తులు కానీ శక్తి కొలది మనం ఏమీ కోరట్లేదు. పూలు
దత్తభిక్ష ఈ రెండు తప్పితే ఇంకేమీ తీసుకురాని అవసరం లేదు. ఆ కానుకలు మన గురు పౌర్ణమికి కానుక, పాదుక కానుక. అలాగే వలన భక్తజనులందరూ దిగ్విజయ సకాలములో వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయపరచవలసిందిగా కోరుచున్నాము. ఇటు 11 గంటలకి, 21/7/24 11 గంటలకి. జై గురుదత్త, 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 జై గురుదత్త. మాకు టైం కేటాయించి ఉపయోగించి